హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా రూపుమారినాయి. ఎన్డీఏ ఇంతవరకు అత్యంత బలోపేతమైనటువంటి శక్తి 2014, 2019లో కూడా. అయితే ఈ దఫా కూడా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతూ ఉన్నారు. బలమైనటువంటి పక్షమే. కానీ భారతీయ జనతా పార్టీ సొంతగా దాదాపు 60 స్థానాలు తగ్గించుకుంది. అదే సందర్భంలో అసలు దేశంలో ఈ పరిస్థితికి కారణం ఏంటి, జాతీయ రాజకీయాలలో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఏంటి, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే. నమస్తే. ఈవేళ అసలు ఈ పరిస్థితి అంటే మీరు ఊహించారా ఇలా జరుగుతుందని? వాస్తవానికి కొన్ని ముందస్తు సంకేతాలు వచ్చాయి. మనము చాలా మందిని గమనించలేదు. ముఖ్యంగా జర్నలిస్టులమైనటువంటి మనం కూడా గమనించలేదు. మొట్టమొదటిది, ఉత్తరప్రదేశ్లో చాలా బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎల్డీతో పొత్తు కుదుర్చుకుంది. ఆర్ఎల్డీకి గతంలో 2019లో 2014లో ఒక్క సీటు రాలేదు. ఆర్ఎల్డీ తోటి ఈసారి పొత్తు కుదుర్చుకోవడమే కాక వాళ్ళకు ఒక 3-4 సీట్లు ఇవ్వడం, దానితో పాటు ఆర్ఎల్డీ ముఖ్యంగా జాట్ కమ్యూనిటీలో బలం ఉన్నటువంటి పార్టీ, చౌదరి చరణ్ సింగ్ స్థాపించినటువంటి పార్టీ. చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ఇచ్చారు. నిజానికి చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ఇచ్చిన రోజున మనం అనుమానించాల్సింది అంటే ఇంత మటుకు పొత్తు లేనటువంటి ఆర్ఎల్డీని పొత్తులోకి ఆహ్వానించటము, అదే సమయానికి జయంత్ సింగ్ అనుకుంటాను, అజిత్ సింగ్ కుమారుడు జయంత్ సింగ్ కి అతని తాతగారికి భారతరత్న ఇవ్వడము, ఇది కొంచెము. అదేవిధంగా హర్యానాలో కూడాను జేజేపీ పార్టీ, జాట్లు ప్రధానంగా ఉన్నటువంటి జేజేపీ పార్టీ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే కూటమిలోంచి దాన్ని బలవంతంగా మళ్ళీ కూటమిలోకి తీసుకుని రావడం జరిగింది. అంటే జాట్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నాయి అన్నటువంటి సంకేతాలు ముందే వచ్చినాయి. దానిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. అయితే అది సక్సెస్ఫుల్ అయినట్టుగా కనిపించటం లేదు. ఇది మొట్టమొదటి విషయము నాకు కనిపిస్తోంది. ఇది ఉత్తరప్రదేశ్ లో, హర్యానాలో, రాజస్థాన్ లో కనీసము 8 నుంచి 12 సీట్ల వరకు ఇది ప్రభావం చూపించింది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓవరాల్ గా అగ్నివీర్ పథకం ఏదైతే తీసుకొచ్చిందో చాలా మంచి పథకము. అనేక దేశాల్లో ఇటువంటి స్కీమ్స్ అమల్లో ఉన్నాయి. మన దేశంలో కూడాను ఈ స్కీమ్ తేవడం అవసరము. కానీ ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా వెస్టర్న్ యూపీ, ఈ ప్రాంతం అంతా కూడాను భారతీయ మిలిటరీకి అతిపెద్ద రిక్రూట్మెంట్ జోన్. ఎక్కువ మంది మిలిటరీ సైనికులు అక్కడి నుంచి అవుతారు. అగ్నివీర్ వల్ల వీళ్ళందరికీ కూడాను ఇన్సెంటివ్ తగ్గింది. అంటే ఇదివరకు సైన్యంలో ఉంటే 10-12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చేసి ఆ తర్వాత రిటైర్ అయినా కూడాను వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ హోదా, పెన్షన్, క్యాంటీన్ సదుపాయాలు ఇవన్నీ ఉండేవి. అవన్నీ తొలగించి 4-5 సంవత్సరాల మిలిటరీ స్టింట్, ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇవ్వడము, తర్వాత పెన్షన్ లేకుండా చేయటము. దీంతో మీకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలకి యూత్ రావడం తగ్గింది. ఇది ఒక ఇండికేషన్. దీన్ని కూడా మనం అందరం పేపర్లలో చదివాం. కానీ ఇది మిలిటరీ రిక్రూట్మెంట్ ఏరియాలో ఇంత ప్రభావం చూపిస్తుందని మనం ఊహించలేకపోయాము. దాదాపు ఒక 30-35 ఎంపీ సీట్లని ఇది ప్రభావితం చేసినట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది. స్కీమ్ మంచిదే, ప్రభుత్వం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంది, నష్టం వచ్చినా పర్వాలేదన్నటువంటి ధోరణిలో సాహసంతో ముందుకు వెళ్ళింది. కానీ దాని ఫలితము ఈ ఎన్నికల వరకు అనుభవించినట్టుగా కనిపిస్తోంది. మూడవ ప్రధానమైనటువంటి విషయము నాకు కనిపిస్తున్నది ముఖ్యంగా, ఎందుకంటే బీజేపీకి వచ్చిన నష్టాలన్నీ కూడాను యూపీ, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో వచ్చినాయి. ఈ 4 రాష్ట్రాలు, బెంగాల్లో ఒక 8 సీట్లు తగ్గాయి. వీటి వల్ల ఓవరాల్ గా ఏదైతే 272 మార్క్ ఉందో ఆ మార్క్ చేరలేకపోయింది. కాబట్టి మూడవ ప్రధానమైనటువంటి నాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే రాహుల్ గాంధీ యొక్క ప్రచార తంత్రాన్ని భారతీయ జనతా పార్టీ తక్కువగా అంచనా వేసినట్టుగా అనిపిస్తోంది. అంటే రాహుల్ గాంధీ పప్పు అన్నటువంటి ఒక ఇమేజ్ లో చాలా మంది పడిపోయారు. వాస్తవానికి
4-5 సంవత్సరాల క్రితమే నేను ఒక వీడియో చేసి రాహుల్ గాంధీ పప్పు కాడు చాలా తెలివైనటువంటి నాయకుడు, చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నాడు, రానున్న ఎన్నికల్లో ఇతను బీజేపీకి అత్యంత ప్రమాదకారిగా ఉండగలడు అని వీడియో చేస్తే చాలా మంది నన్ను వేళాకోళం చేసి పప్పు విషయంలో ఇంతగా భయపడుతున్నారు అన్నట్టుగాను. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆదివాసీ, ఓబీసీ, ఎస్సీ ఈ వర్గాల మధ్య 400 సీట్లు గనక వచ్చిన పరిస్థితి ఉన్నట్టయితే, బీజేపీకి అబ్కీ బార్ 400 పార్ అయినట్టయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. రాజ్యాంగం మార్చడం అంటే ఈ వర్గాలకు రిజర్వేషన్లను తొలగించాలి. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ దీని కారణంగానే మీరు కనుక యూపీలో ప్రత్యేకంగా చూసినట్లయితే, యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మొత్తం ఓట్లు 3% పడిపోయింది. పోయినసారి 10 సీట్లు ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి 1 సీటు గెలవలేదు సరికదా, దాని ఓట్లన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాయి. కాంగ్రెస్ అదేవిధంగా సమాజ్వాదీ 2 పార్టీలకు వెళ్ళింది. కాబట్టి దళిత ఓట్లు 17% వరకు మాయావతికి పడుతున్నటువంటి ఓట్లలో 3% కోర్ ఓటు మిగిలి మిగతా 13-14% షిఫ్ట్ అయినాయి. దీనివల్ల కూడాను బీజేపీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ సీట్లలో యూపీలోనూ ఓడిపోయింది, మిగతా రాజస్థాన్ లో కూడాను దెబ్బతింది. కాబట్టి ఓవరాల్ గా ఈ 3 ఇండికేషన్స్ మనకి ముందు నుంచి కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నప్పటికీ కూడాను అబ్కీ బార్ 400 పార్, మోదీ యొక్క పర్సనాలిటీ, అయోధ్య రామ మందిరము ఇవన్నీ కూడాను వీటిని గట్టెక్కిస్తాయి అన్నటువంటి ఒక భావన మనకు కలిగింది. మీరు గమనిస్తే సాయి గారు, భారతీయ జనతా పార్టీ చరణ్ సింగ్ కి భారతరత్న ఇచ్చిన తరువాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. అంటే ఎక్కడో వాళ్ళకి ఓవరాల్ టాలీ కొంత తగ్గుతుంది. మనం 370 అని అంటున్నప్పటికీ కూడాను ఆ స్థాయికి వెళ్ళలేమేమో అన్న అనుమానం ఉన్న కారణంగానే దూరం పెట్టిన తెలుగుదేశాన్ని చిట్ట చివరి క్షణంలో పొత్తులో కలుపుకున్నారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు, నిజానికి బీజేపీకి చాలా తక్కువ సీట్లు ఇచ్చారు, అయినప్పటికీ వాటిని తీసుకుని వాళ్ళు పోటీ చేశారు. ఇవన్నీ ఈ వీక్ పాయింట్స్ అన్ని కూడా ముందు నుంచి కనిపిస్తున్నా చాలా మంది పాత్రికేయులము మనం గుర్తించలేకపోయాం వాటిని. అయితే ఇవన్నీ దేవర్ దేర్ వెరీ మచ్, మనం వాటిని గమనించడంలో కొంత విఫలం చెందామా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఆ రకంగా చూసినట్లయితే కొద్దిగా వీటిని మనము గమనించలేని కారణంగా ఈ ఫ్యాక్టర్స్ ని ఓవర్కమ్ చేయగలరులే మోదీ గారు అనుకున్నాం. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా రైతులు, అదేవిధంగా జాట్ కమ్యూనిటీ, రాజ్పుట్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా యూపీలో బ్రాహ్మణ కమ్యూనిటీ తిరుగుబాటు చేయటము, దాంతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఓబీసీ వర్గాలు గత కొంతకాలంగా బీజేపీ వైపు వస్తున్నవన్నీ కూడాను రాహుల్ గాంధీ ప్రచారం వల్ల పక్కకి వెళ్ళడం, ఈ 4 కారణాలు ఓవరాల్ గా బీజేపీ టాలీ తగ్గడానికి కారణమయ్యాయని నా అభిప్రాయం. జాట్లు ఎందుకని దూరం అవుతూ ఉన్నారు అనుకుంటున్నారు? జాట్లు దూరం కావడంలో బీజేపీ అనుసరించినటువంటి వ్యూహం ఒక కారణం. ఎందుకంటే హర్యానా రాజకీయాలు, ఈ మొత్తము సమస్య అంతా కూడా హర్యానా నుంచి ప్రారంభమైంది. హర్యానా రాజకీయాలలో ఒక భజన్ లాల్ ని తొలగిస్తే, భజన్ లాల్ అతను బిష్నోయి కమ్యూనిటీకి చెందినటువంటి వాడు, అతన్ని తొలగిస్తే ఒక 2-3 ఇట్లాంటి వాళ్ళని తొలగిస్తే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు జాట్ వర్గం నుంచే వచ్చారు. జాట్స్ మన తెలుగు రాష్ట్రంలో కమ్మారెడ్డి ఏ రకంగానైతే డామినెంట్ కమ్యూనిటీస్, పొలిటికలీ డామినెంట్ కమ్యూనిటీస్, ఆ రకంగా జాట్ల నుంచే ముఖ్యమంత్రి రావడం ఇది సహజంగా జరుగుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ దీనికి విరుద్ధంగా జాటేతర ఓట్ల సమీకరణ అనేటటువంటి వ్యూహాన్ని అనుసరించింది. 2014లో 10కి 10 సీట్లు గెలుచుకుంది ఈ వ్యూహంతో. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సీట్లు సంపాదించింది. మనోహర్ లాల్ ఖట్టర్ నాన్ జాట్ ఖత్రీ కమ్యూనిటీకి చెందినటువంటి పంజాబీ ఖత్రీ ఆయనను ముఖ్యమంత్రి చేసింది. దీనితో ఓవరాల్ గా జాట్ కమ్యూనిటీ యొక్క ఏలియనేషన్ ప్రారంభమైంది. జాట్ కమ్యూనిటీకి సరైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో బీజేపీ కొంత విఫలమైనట్టుగా కనిపించింది. అది చివరికి తరువాత 2019 తరువాత హర్యానాకి జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాట్ ఓట్లు సిగ్నిఫికెంట్ గా కాంగ్రెస్ వైపు వెళ్ళాయి. అప్పుడు బీజేపీ చాలా మంది జాట్లను రంగంలోకి దించింది, వాళ్ళకు టికెట్లు ఇచ్చింది. ఈ వినేష్ ఫోగాట్ బంధువులైనటువంటి అక్కలైనటువంటి సంగీత ఫోగాట్ వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. కొందరు గెలిచారు, కొందరు ఓడారు. కొంత జాట్లను దగ్గర తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. అదేవిధంగా దుష్యంత్ చౌటాలాకి చెందినటువంటి జేజేపీ, జననాయక్ జనతా పార్టీ జేజేపీ తోటి కూడా పొత్తు పెట్టుకుంది. మొత్తం మీద రెండవసారి చాలా కష్టం మీద అధికారంలోకి వచ్చింది.
సహజంగానే జాట్ కమ్యూనిటీకి 10 సంవత్సరాలు హర్యానాలో అధికారానికి దూరంగా ఉండడం అనేది కొంత వాళ్ళకి అది కంటగింపుగా మారింది. అదే సమయానికి రైతు ఉద్యమం వెస్టర్న్ యూపీలో ఉన్నటువంటి రైతుల్లో కూడా అత్యధిక సంఖ్యలో జాట్స్ ఉన్నారు. దాన్ని కొద్దిగా ఆఫ్సెట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది డ్యామేజ్ జరిగింది అని మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఇంపాక్ట్ మనకి ఇటు పంజాబ్ అటు రాజస్థాన్ మీద కూడా పడింది. ఓవరాల్ గా జాట్ కమ్యూనిటీ భారతీయ జనతా పార్టీకి దూరమైంది. ఆ రకమైనటువంటి పొరపాటే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో మరాఠా కున్బీ కమ్యూనిటీ గ్రూప్ ఏదైతే ఉందో దానిని కూడా చేరదీసుకునేటువంటి పని చేయలేదు. నారాయణ రాణే తప్ప బీజేపీలో బలమైనటువంటి మరాఠా నాయకుడు లేకపోవడము, నారాయణ రాణే కూడా కొంకణ ప్రాంతానికే పరిమితం కావడం, ఈ రకమైన ఫ్యాక్టర్స్ కొన్ని మహారాష్ట్రలో కూడాను బీజేపీ యొక్క ఓవరాల్ టాలీ తగ్గడానికి, అంటే మిత్రపక్షాలు తగ్గడమే కాదు బీజేపీ టాలీ కూడా తగ్గింది. కాబట్టి ఈ 2-3 ఫ్యాక్టర్స్ జాట్లని ఈ రకంగా బీజేపీ ఒక వ్యూహంలో భాగంగా జాట్లు కాకుండా నాన్ జాట్లను కలుపుదామన్నటువంటి ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఏ రకంగానైతే కమ్మ కాపు కాకుండా మరొక గ్రూప్ కమ్మ అండ్ రెడ్డి కాకుండా కాపు గ్రూప్ ని ఫామ్ చేయడానికి చిరంజీవి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారో ఆ రకమైనటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. అయితే అది సక్సెస్ఫుల్ కాలేదన్నది ఈసారి ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలా కష్టం మీద మనోహర్ లాల్ ఖట్టర్ దాటి వచ్చారు. రైట్. మరొకటి మహారాష్ట్రలో వాస్తవంగా సహజంగా ఏమనుకుంటామంటే ఉద్ధవ్ థాక్రేని తను ఇబ్బంది పెట్టాడు, భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు కాబట్టి అనేటువంటిది అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే ఆ ఇంపాక్ట్ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి మైనస్ అయింది. దాన్ని డీల్ చేయడంలో అమిత్ షా పొరపాటు చేసినట్ట, లేకపోతే ప్రజలు ఉద్ధవ్ థాక్రేని శరద్ పవార్ లాంటి వాళ్ళని గౌరవిస్తున్నారు అనుకోవాలా? అంటే ఉద్ధవ్ ఠాక్రేని ఇప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రే యొక్క వారసుడిగా గుర్తించే విషయంలో నాకు అనిపిస్తున్నది, ఆయన్ని వారసుడిగా గుర్తించే ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేని వారసుడిగా గుర్తించారని నాకు అనిపిస్తోంది. నిజానికి ఏకనాథ్ షిండే పార్టీని చీల్చి బయటకు వచ్చిన తర్వాత అతనిదే అసలైన శివసేన అని న్యాయస్థానం కూడా తేల్చి చెప్పిన తరువాత నిజానికి ఉద్ధవ్ ఠాక్రే గ్రూపుని డెమాలిష్ చేయడంలో ఏకనాథ్ షిండే సక్సెస్ఫుల్ కాలేదు. అంటే వాస్తవంగా ఈ రకంగా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడాను తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వర్గాన్ని చంద్రబాబు నాయుడు చీల్చుకుని వచ్చారు. ఎన్టీ రామారావు బ్రతుకున్న సమయం ఇందిరారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, లక్ష్మీ ప్రసాద్, లక్ష్మీ పార్వతి ఈ గ్రూప్ ని ఐసోలేట్ చేసి వచ్చారు. ఆ గ్రూప్ ని పూర్తిగా ఆయన ఫినిష్ చేసేసారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తర్వాత లక్ష్మీ పార్వతి మాత్రమే మిగిలిపోయేటట్టు బుచ్చయ్య చౌదరిని వీళ్ళందరినీ కలుపుతున్నారు. ఇందిరారెడ్డి చనిపోయిన తర్వాత ఇందిరారెడ్డి భార్యను కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు, ఆమె చేరలేదు, అది వేరే విషయము. ఈ రకంగా పూర్తిగా ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకోగలిగేటటువంటి రైవల్ పార్టీని పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏ రకంగానైతే డెమాలిష్ చేశారో ఆ రకంగా ఏకనాథ్ షిండే చేయలేదు. ఏకనాథ్ షిండే పోరాటము బీజేపీకి జూనియర్ పార్ట్నర్ గా ఉండకుండా తన యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నంలోనే ఆయన పదవీ కాలము, ఆయన ఎత్తుగడలు ఇవన్నీ ఉండడం వల్ల బాలాసాహెబ్ ఠాక్రే వారసుడిగా ఉద్ధవ్ ఎస్టాబ్లిష్ కావడానికి వీలు పడింది. ముఖ్యంగా ఇది ఏకనాథ్ షిండే యొక్క అనుభవ రాహిత్యం అనండి, లేకపోతే అవగాహన రాహిత్యం అనండి, లేకపోతే వ్యూహ రాహిత్యం అనండి. ఆయన బీజేపీతో పొత్తులో ఉన్న బీజేపీ పైన పైచేయి సాధించే ప్రయత్నంలో తన అసలు ప్రత్యర్థి అయినటువంటి బాలాసాహెబ్ ఠాక్రేని డెమాలిష్ చేయడంలో విఫలమయ్యారు. చంద్రబాబు చేసినట్టుగా ఆ రకమైనటువంటి డెమాలిషన్ ఆయన చేయలేకపోయారు. ఇది అక్కడ జరిగిందని నాకు అనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రేకి పుంజుకునే సమయం ఇచ్చిన తరువాత, ఉద్ధవ్ ఠాక్రేకి కాంగ్రెస్ నుంచి మద్దతు లభించిన తరువాత, ఉద్ధవ్ ఠాక్రే అదేవిధంగా శరద్ పవార్ గ్రూప్ లో 2-3 కూటమిగా ఫార్మ్ అయిన తరువాత చాలా చివరి క్షణంలో వాటిని కౌంటర్ చేయడం కష్టమైపోయింది. ఒక రకంగా ఇది ఏకనాథ్ షిండే యొక్క వైఫల్యంగా నేను భావిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రేని వెనక్కి తీసుకొచ్చుకుని శివసేన భారతీయ జనతా పార్టీలు కలిసి మూవ్ అయ్యే అవకాశం ఉంటుందా? రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. అయితే అది గనక జరిగినట్టయితే ఏకనాథ్ షిండే భవిష్యత్ ఏమి?
బీజేపీని నమ్ముకుని వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే భవిష్యత్ ఏమిటి? ఏక్నాథ్ షిండేని శివసేన గౌరవప్రదంగా ట్రీట్ చేసే గ్యారంటీ బీజేపీ ఇవ్వగలుగుతుందా, లేకపోతే షిండే గ్రూప్ నుంచి గెలిచిన మొత్తం వర్గము బీజేపీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది? అది గనక జరిగినట్టయితే షిండేని ఏ రకంగా రీహాబిలిటేట్ చేస్తారు, రాజకీయంగా ఆయనకు పునరావాసము పార్టీలో ఏ రకంగా కల్పిస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అంటే రెండు కత్తుల్ని ఒక వరలో ఉంచి బీజేపీ ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతుంది? ఉద్ధవ్ ఠాకరేని కలుపుకోవడం వెనుక ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఉద్ధవ్ ఠాకరే గనక జాయిన్ అయితే ముందు అతను ఏక్నాథ్ షిండేకి శిక్షించాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే తన నుంచి విడిపోయినటువంటి వర్గం. ఏక్నాథ్ షిండేని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత బీజేపీ మీద ఉంటుంది. అతనికి కూడా ఒక 7 సీట్లు అతనికి ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ సీట్ల టాలీ ఏదైతే 291 సీట్ల టాలీ ఉందో అందులో ఏక్నాథ్ షిండేకి చెందిన 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లని కోల్పోయేందుకు బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాంబుల్ చేయగలుగుతుందా? కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇమీడియట్లీ ఏదో జరుగుతుందని నేనైతే అనుకోవటం. రైట్. అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇంకొక 2 ఏళ్లలో అనుకుంటా కదా ఉండేది? అవునండి, మహారాష్ట్ర ఎలక్షన్స్ చాలా త్వరలో జరగబోతుంది. ఓకే, అప్పట్లోపు సెటరేట్ చేయకపోతే అటు కూటమికి ఇచ్చినట్టు ఉంటుందంటారా? ఈ 2 ఏళ్లలో ఏదైనా జరగవచ్చునండి. ఈ 2 ఏళ్లలో ఏదైనా జరగవచ్చును. రాజకీయాల్లో 2 ఏళ్లు చాలా సుదీర్ఘ కాలం కాబట్టి ఈ 2 ఏళ్లలో టాక్టికల్ గా కూడాను బీజేపీ కేంద్ర నాయకత్వం 2-3 చిన్న తప్పుల్ని చేసింది. ఒకటి, ఇద్దరు బలమైనటువంటి విదర్భ ప్రాంత నాయకులు, బీజేపీ మహారాష్ట్రకి ఈరోజు నాయకులు 2 ఉన్నారు, బలమైనటువంటి నాయకులు 3 అనుకోండి. అందులో 2 పేర్లు మనం చెప్పుకోవచ్చు. ఒకరు దేవేంద్ర ఫడ్నవీస్, ఒకరు నితిన్ గడ్కరీ. వీళ్ళిద్దరు కూడా విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు. విదర్భ చాలా చిన్న ప్రాంతం. చంద్రగిరి జిల్లా, ఆ తర్వాత చంద్రపూర్ జిల్లా, గడ్చిరోలి, నాగ్పూర్, ఆ తర్వాత వర్ధా, ఈ ప్రాంతాలన్నీ కలిపి ఇది విదర్భ అవుతుంది. చాలా చిన్న క్షేత్రం. కాబట్టి ఈ చిన్న క్షేత్రానికి చెందినటువంటి 2 బలీయమైన నాయకులు మొత్తము మహారాష్ట్రకి పాన్ మహారాష్ట్ర లీడర్లుగా ఉండడము, మిగతా రీజన్స్ లో ఆ రకమైనటువంటి నాయకులు లేకపోవడం. వినోద్ తావడే ఉన్నారు, కొంత బలమైనటువంటి నాయకులు. ఆయనని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్ళారు. ఆయన ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాబట్టి బీజేపీ మిగతా ప్రాంతాలలో నాయకత్వాన్ని ఎలా వికసింపజేస్తుంది, ఆ రకంగా ఈ కొద్ది రోజుల్లో ఎట్లా వర్కౌట్ చేస్తుంది, కోల్పోయినటువంటి సీట్లను ఏ కారణంగా కోల్పోయారో చూసి ఏ రకమైన కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటుంది, ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. చాలా కాలం ఉంది కాబట్టి, ఒక ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా ఏం చేస్తుందన్నది చూడాలి. బీజేపీ చేసినటువంటి తప్పు ఏంటంటే, 2 విదర్భ నాయకులు అయిన తర్వాత ఒకరి మీద ఒకరిని కౌంటర్ గా నిలబెట్టింది. నితిన్ గడ్కరీ ప్రభావాన్ని తగ్గించడానికి దేవేంద్ర ఫడ్నవీస్ తెచ్చినట్టుగా జరిగింది. దేవేంద్ర ఫడ్నవీస్ ని ఒక రకంగా కంట్రోల్ చేయడం కోసం వినోద్ తావడేని తెచ్చినట్టుగా జరిగింది. ఈ రకమైనటువంటి చర్యల వల్ల మహారాష్ట్రలో కొంత ఇనిషియేటివ్ కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమేనని నేను భావిస్తున్నాను. దీర్ఘకాలికంగా మళ్ళీ బీజేపీ పుంజుకుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 1 సీటో 2 సీట్లో గెలిచినప్పటికీ కూడాను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు చాలా బలహీనంగా కనిపిస్తోంది. భవిష్యత్తు పెద్దగా కనిపించడం లేదు. ఉద్ధవ్ ఠాకరే పార్టీకి అయితే బలం ఉంది. ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ కూటమి అయినప్పుడు, ఉద్ధవ్ ఠాకరే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ లో నాయకులు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి రానున్న రోజుల్లో. కాబట్టి ఇప్పుడే మనం స్పష్టంగా ఏం చెప్పలేము. రైట్. బీహార్లో వాస్తవంగా 2 కలిసి పోటీ చేశారు లాస్ట్ ట్రిప్. తర్వాత మళ్ళీ ఆయన అవతలకు వెళ్ళడం, నితీష్ కుమార్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే 3వ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో. మొన్నటిదాకా జరిగిన ప్రచారం ఏంటంటే ఈయన నితీష్ కుమార్ని ఈ ఎలక్షన్స్ వరకు ముఖ్యమంత్రిగా ఉంచి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన్ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటుందని. ఇప్పుడు అలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నితీష్ కుమార్ చాలా బలీయమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. ఎందుకంటే ఈరోజు 3వ అతిపెద్ద పార్టీ అని మీరు అన్నారు, దాదాపు అదే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. 2వ అతిపెద్ద పార్టీ ఏమో, 3వ పార్టీ ఏది ఉంది నా దృష్టిలో? తెలుగుదేశం. 3వది తెలుగుదేశానికి 15 సీట్లే ఉన్నాయి. 16 కదా, 16 ఆయనకి 12.
ఆయనకి 12, ఆయనకి ఇంకా 12 కన్నా ఎక్కువ ఉన్నాయండి, 15 దాకా ఉన్నాయి నితీష్ కుమార్. కాబట్టి నితీష్ కుమార్ మూడవ అతిపెద్ద పార్టీ. కాబట్టి నితీష్ కుమార్ కి ఇచ్చినట్లయితే తెలుగుదేశంకి ఏమి ఇస్తారు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది బీజేపీ, నితీష్ కుమార్, అదేవిధంగా తెలుగుదేశం, ఈ రెండు పార్టీలని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అన్నది చాలా పెద్ద విషయం ఉంటుంది. గుర్తుండే ఉంటుంది సాయి గారు, ఆ టైంలో మీరు కూడా జర్నలిస్టే. వాజ్పేయి ప్రభుత్వ సమయంలో వాజ్పేయికి 3 పెద్ద తలనొప్పులు ఉండేది. ఆయన జీవితంలో పెళ్లి చేసుకోకపోయినా ఆయనకి 3 తలనొప్పులు తప్పలేదు. సమత, మమత, జయలలిత అనేవారు. ఒకటి మమతా బెనర్జీ, ఒకరు జయలలిత, ఒకరు సమతా పార్టీ. సమతా పార్టీ యొక్క మారిన రూపమే నితీష్ కుమార్ యొక్క పార్టీ. కాబట్టి ఈ 3 తలనొప్పుల్లో ఒక తలనొప్పి మోదీ గారికి ఇప్పుడు ఉండబోతోంది. అన్నాడీఎంకే, మమతా బెనర్జీ అయితే ప్రస్తుతానికి లేదు. కానీ తెలుగుదేశం కూడాను రానున్న రోజుల్లో చాలా డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. ఎట్లా హ్యాండిల్ అవుతుంది, ఎట్లా ఇవన్నీ హ్యాండిల్ అవుతాయని చూడవలసినటువంటి అవసరం ఉంది. నితీష్ కుమార్ కి ఉప ప్రధానమంత్రి పదవి ఇచ్చినట్లయితే తెలుగుదేశం స్పెషల్ స్టేటస్ నే డిమాండ్ చేయవచ్చు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో ఇది అంత ఈజీగా జరుగుతుందని, అంటే ఇప్పటి వరకు చూస్తే మీరు అన్నట్టుగా మిగతా కొన్ని మిత్రపక్షాలని కలుపుకోగలిగితే, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 4 మిగతా వాళ్ళని కలుపుకుంటే ఈ 2 పార్టీలో ఒకరు వెళ్ళిపోయినా హ్యాండిల్ చేసుకోగలిగే పరిస్థితి బీజేపీకి ఉంది. ఇద్దరు ఒకే సమయంలో వెళ్ళిపోతే మాత్రము బీజేపీకి, ముఖ్యంగా మోదీ ప్రభుత్వం కొంత కష్టకాలమే ఉంది. రైట్. అంటే బీహార్లో ఇప్పుడు మళ్ళీ నితీష్ కుమార్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? తన పార్టీని ఇప్పుడు ఎదిగింది భారతీయ జనతా పార్టీ నితీష్ కంటే. ఈ సిచ్యుయేషన్ బేస్ చేసుకుంటే కనుక మళ్ళీ నితీష్ పుంజుకున్నారు. ఇక బీహార్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, పరిస్థితి ఎట్లా ఉంటుంది? బీజేపీ తన బలాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే బీజేపీ క్రమేపీ బలపడుతోంది, నితీష్ కుమార్ పార్టీ క్రమేపీ బలహీనపడుతుంది. సో ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా బీహార్లోని ఎన్డీఏ కూటమిలో ఇంకొక పార్టీ ఉంది. దాని గురించి మనం పెద్దగా చర్చించము. ఆ పార్టీ లోక్ జనశక్తి పార్టీ, మన రామ్ విలాస్ పాస్వాన్ కొడుకైనటువంటి చిరాగ్ పాస్వాన్ నడిపించినటువంటి పార్టీ. ఈ చిరాగ్ పాస్వాన్ కి పవన్ కళ్యాణ్ కి పోలికలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన సీట్లన్నీ ఆయన గెలుచుకున్నట్టుగా చిరాగ్ పాస్వాన్ కి 5 ఎంపీ సీట్లు ఇస్తే 5 గెలుచుకున్నారు. కాబట్టి ఆ 3వ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఈ చిరాగ్ పాస్వాన్ బీజేపీతో ఉంటాడా లేదా, ఇవన్నీ కూడాను. చిరాగ్ పాస్వాన్ బీజేపీకి తనను తాను మోదీ యొక్క హనుమంతుడిగా అభివర్ణించుకున్నాడు. కాబట్టి బీజేపీ ఎదుగుదలను ఆపే ప్రయత్నము నితీష్ కుమార్ చేస్తే బీజేపీ ఊరుకుంటుందని నేను అనుకోను. ఎంత కోalition కంపల్షన్ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నించకపోతే నితీష్ కుమార్ ఇప్పటికే 9 సార్లు ముఖ్యమంత్రి, 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే రాజీనామా చేసి మళ్ళీ ఆయనే ప్రమాణ స్వీకారం చేసి ఇట్లా మొత్తం 9 సార్లు ఉన్నారు. ప్రజల్లో కూడాను ఆయన ముఖం చూసి విసుగొస్తోంది. కాబట్టి అసెంబ్లీకి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ తన బలాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని నేను అనుకోను. అయితే రాజకీయం ఏ రకంగా మారుతుందో ఈ రోజు మనం చెప్పండి. కేరళలో ఫస్ట్ సారి బోనీ కొట్టడానికి కారణం సురేష్ గోపి ఇమేజా, భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ అనుకోవాలి? 3 ఫ్యాక్టర్లు అక్కడ పనిచేశాయండి. మొట్టమొదటిది సురేష్ గోపి యొక్క పర్సనల్ ఇమేజ్. ఆయన గత 10 సంవత్సరాలుగా త్రిశూర్ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావించి పనిచేశారు. చాలా మంది సినీ నటులు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నియోజకవర్గాలకు వెళ్ళారు. ఆ నియోజకవర్గాన్ని నర్చర్ చేసే పని చేయరు, అక్కడ ఉన్న కార్యకర్తల్ని కలుపుకునే పని చేయరు. దీనికి పూర్తి విరుద్ధంగా సురేష్ గోపి గత 10 సంవత్సరాలుగా, అంటే లాస్ట్ టైం 2019లో ఆయన 3వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో ఉన్నటువంటి సిపిఎం కి ఆయనకి మధ్య చాలా తక్కువ ఓట్ల తేడా ఉంది. కానీ చాలా గణనీయమైన ఓట్లు సాధించారు. చాలా ఆనరబుల్ 3rd పొజిషన్. కాబట్టి ఆయన ఈ 10 సంవత్సరాలుగా అక్కడ తన ట్రస్ట్ ద్వారా, సొంతంగా తన సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించటమే కాక అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కూడాను, బీజేపీ కార్యకర్తలు, మిగతా పౌర సమాజ సంస్థలు వీటితో చాలా క్రియాశీలకమైనటువంటి కాంటాక్ట్ పెట్టుకున్నారు. ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్. 2వ ఫ్యాక్టర్, బీజేపీకి త్రిశూర్లో సహజంగానే
ఒక 25 నుంచి 28% ఓట్లు తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉంది. సురేష్ గోపితో పాటు త్రిశూర్ ఆర్ఎస్ఎస్ కి చాలా బలమైనటువంటి ప్లేసెస్ లో ఒకటి, బీజేపీ కూడా అక్కడ బలంగా ఉంది. కాబట్టి త్రిశూర్ లో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కూడా చాలా బలంగా ఉంది. పార్టీ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. మూడవ ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేరళలో గెలవాలన్నట్టయితే కేవలం హిందూ ఓటుతో గెలవడం అసాధ్యం. ఎందుకంటే హిందూ ఓట్లలో ఎక్కువ శాతాన్ని సిపిఎం కూడా తీసుకుంటుంది, కొంత కాంగ్రెస్ తీసుకుంటుంది, కొంత సిపిఎం తీసుకుంటుంది. కాబట్టి ఒక 18% ఓట్ల ఆ థ్రెషోల్డ్ ని దాటడం బీజేపీకి కష్టం అవుతుంది. కాబట్టి కేరళలో ఈసారి చాలా ప్రత్యేకంగా క్రైస్తవులతో ఏడాదిన్నర ముందు నుంచి క్రైస్తవులతోటి బీజేపీకి సంబంధించిన స్నేహ యాత్ర అనే పేరుతో యాత్ర చేయటము, క్రిస్టియన్ ఫాదర్స్, తర్వాత వాళ్ళ డయసిస్ ఇన్ఛార్జెస్, వాళ్ళ మత పెద్దలు వీళ్ళతో మాట్లాడటం, సముదాయంలో ఉన్నటువంటి నేతలతో మాట్లాడటము, క్రిస్టియన్ ప్లస్ బీజేపీ ఈ ఓట్లు గనక కలిస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు కూడాను లవ్ జిహాద్ సమస్య కేవలం హిందువులకే కాదు, క్రైస్తవులకు కూడా ఉంది. కాబట్టి క్రిస్టియన్లకు కూడాను బీజేపీతో కలిసి ఉండాల్సినటువంటి అవసరం కనిపించింది. పర్యవసానంగా కొన్ని క్రిస్టియన్ గ్రూప్స్ బీజేపీకి దగ్గరగా వచ్చినాయి. దానిలో ఎక్కువ గణనీయమైనటువంటి షిఫ్ట్ త్రిశూర్లో జరిగింది. పర్యవసానంగా త్రిశూర్లో చాలా బాగా బీజేపీ పర్ఫామ్ చేసింది. ఆ సీట్ ని మంచి ఇంప్రెసివ్ మార్జిన్ తో విజయం సాధించింది. ఒక రకంగా కేరళ చరిత్రలో ఇది మొట్టమొదటి ఎంపీ సీట్. ఇప్పటి వరకు ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ నేమం అని ఉంటుంది మీకు తిరువనంతపురం ప్రాంతంలో. ఆ నేమం నుంచి గెలిచారు ఓ రాజగోపాల్. ఒకసారి చాలా తక్కువ మార్జిన్ తో ఆయన గెలిచి ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత ఇదే ఎంపీగా ఉండడం. ఇది ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు. సురేష్ గోపి రాజ్యసభ సభ్యుడు కూడా. అయితే కేరళలో ఈ మంత్రము మీకు త్రివేంద్రం, అట్టింగల్, పట్టణందిట్ట, ఆ తర్వాత శోభా సురేంద్రన్ పోటీ చేసినటువంటి మరొక నియోజకవర్గం ఉంది. ఈ అన్ని నియోజకవర్గాల్లో ఈ ఫ్యాక్టర్ బాగా పనిచేసినట్టు కనిపిస్తుంది. ఈసారి కేరళలో బీజేపీ యొక్క ఓట్ల శాతం గణనీయంగా. రైట్. తమిళనాడులో చాలా పెద్ద ప్రయత్నం అనుకుంటే ఇండివిజువల్గా, అంటే ఏఐఏడిఎంకే బలమైనటువంటి శక్తిగా తోడొచ్చిన దాన్ని వద్దని ఇండివిజువల్గా పోటీ చేయడం తప్పైంది అనుకోవాలా? తప్పవలేదు. వాస్తవానికి బీజేపీ డబుల్ డిజిట్ లోకి మొట్టమొదటిసారి సొంత బలం మీద రాగలిగింది. తమిళనాడులో ఇది ఒక చాలా పెద్ద మార్పు. తమిళనాడులో ఒక జాతీయ పార్టీ సొంత బలం మీద కాకుండా చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించుకోవడం అనేది బహుశా మొట్టమొదటిసారి జరిగింది. కాబట్టి బీజేపీకి 11% ఓట్లు రావడం అనేది చాలా గణనీయమైనటువంటి ఫ్యాక్టర్ గా మనం చూడాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో డిఎంకే కూటమి కానీ అన్నా డిఎంకే కూటమితో కానీ విభేదించే చిన్న చిన్న పార్టీలన్నీ బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ కొంగునాడు అంటే కోయంబత్తూర్, ఆ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు, దాన్ని కొంగునాడు అంటారు. కొంగునాడు రీజన్, అదేవిధంగా మీకు కోయంబత్తూర్తో పాటు మీకు నీలగిరి చాలా బాగా పర్ఫామ్ చేసింది. దీంతో పాటు రామనాథపురం, కన్యాకుమారి డిస్ట్రిక్ట్ మొదటి నుంచి కూడా బీజేపీకి గణనీయమైనటువంటి ఓట్లు వస్తాయి. సో ఈ 4 సీట్లలో బీజేపీ 4-5 లోక్సభ సీట్లలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. కాబట్టి 11% ఓట్స్ రావడం అనేది తమిళ రాజకీయాల్లో చాలా పెద్ద విషయం సాయి గారు. ఎందుకంటే తమిళనాడులో అధికారంలో ఉంటే డిఎంకే ఒక ఎన్నికల్లో 27% ఓట్స్ తో అధికారం వచ్చింది. ఓన్లీ 27%. తమిళనాడులో డిఎంకేకి ఓన్లీ 27 to 30% ఓట్లే వస్తాయి. కాబట్టి మిగతా అంతా కూడాను మిత్రపక్షాల యొక్క సాయం తోటి విడుదలై చిరుతాయి పులిలు, లేకపోతే ఇంకొక పార్టీ ఇట్లాంటి అనేక చిన్న చిన్న పార్టీల్ని కలుపుకుని కొన్ని ఓట్లని తమిళ పార్టీతో కొన్ని ఓట్లను చీల్చటము. ఆ తర్వాత డిఎండికే ఉంది, ఎండిఎంకే ఉంది, వైగోకు చెందిన పార్టీ, వీటన్నిటితో కలిపి కూటమి కడితేనే డిఎంకే ప్రభుత్వం వస్తుంది. మనము డిఎంకే అని రాస్తాం కానీ వాస్తవానికి డిఎంకేతో పాటు ఒక 10-12 పార్టీలు ఉంటాయి. వీటిలో ఈసారి వచ్చిన ఎంపీ సీట్లలో కూడాను డిఎంకే అలానా ప్లస్ అని మనం రాస్తాము. వాస్తవానికి డిఎంకేతో పాటు ఈ మిత్రపక్షాలు ఎండిఎంకే
ఉంటుంది, మిగతా అనేక పార్టీలు ఉన్నాయి, అవన్నీ కూడా కలిసి పోటీ చేస్తాయి. కాబట్టి 11% ఓట్లు తెచ్చుకోగలిగినట్టయితే అసెంబ్లీ సమయంలో బీజేపీ కనుక 17-18% ఓట్లు సంపాదించుకోగలిగితే, ఫోకస్డ్ గా పనిచేస్తే ఒక 10-15 అసెంబ్లీ సీట్లను గెలుచుకునే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. అది గనక జరిగినట్టయితే తమిళనాడు రాజకీయాలు మారిపోతాయి. ఇప్పుడు కూడా ఒక్కసారిగా 25% ఓట్లు వస్తాయని నేనైతే నమ్మను, కానీ 11%, ఫ్రమ్ 4% to 11%, 7% ఓట్లని బీజేపీ పెంచుకుని మొట్టమొదటిసారి డబుల్ డిజిట్ లోకి వచ్చింది. బహుశా 89-90 సంవత్సరంలో తమిళ మానిల కాంగ్రెస్ ఈ రకంగా కాంగ్రెస్ అండ్ తమిళ మానిల కాంగ్రెస్ కలిపి పోటీ చేసి 10% కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నాయి. ఆ తర్వాత నుంచి ద్రవిడ పార్టీలు మొత్తానికి ఆ రెండు పార్టీల్ని పూర్తిగా దెబ్బతీసేసినాయి. ఆ రకంగా చూస్తే తమిళనాడు చరిత్రలో 1962 తరువాత ఒక జాతీయ పార్టీ 10% మించి ఓటు సంపాదించుకోవడం ఇది మొట్టమొదటిసారి. చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ గా నేను భావిస్తున్నాను. అన్నామలై గెలవకపోవడాన్ని చాలా మంది చాలా ఇదిగా భావిస్తున్నారు. నిజానికి అన్నామలై పోటీ చేసినటువంటి నియోజకవర్గం చాలా కఠినమైన నియోజకవర్గం. మన మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం ఒకటి. రెండవది అక్కడ కాస్మోపాలిటన్ నియోజకవర్గం, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఓటర్లు వస్తారు. అక్కడ ట్రేడ్ యూనియన్ చాలా పవర్ఫుల్. లెఫ్ట్ పార్టీకి దాదాపు 2 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు అక్కడ, ట్రేడ్ యూనియన్ల పుణ్యమాని. వీటన్నిటి వల్ల అక్కడ ఇంతకు ముందు అక్కడ ఎంపీగా ఉన్నది వామపక్ష అభ్యర్థి, కాబట్టి ఆయన ఓట్లు ప్లస్ డిఎంకే ఓట్లు వీళ్ళు చాలా ప్రత్యేక ప్రయత్నం చేసి అన్నామలైని ఓడించారు. కాబట్టి ఈ ఓటమి ఒక రకంగా బీజేపీ పెద్దగా నిరాశపడవలసిన అవసరం లేదు. 11% పైన ఓట్లు, ఆల్మోస్ట్ 12% ఓట్స్ తెచ్చుకోవడం అనేది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్, తమిళనాడు రాజకీయాల్ని మార్చి వేసేటటువంటి డెవలప్మెంట్. బెంగాల్లో చూసుకుంటే, బెంగాల్ క్రిందటిసారి 18 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటిది ఈ దఫా తగ్గిపోవడం అన్నటువంటిది. అలాగే మమతా బెనర్జీ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కారణం ఏమంటారు? అంటే వాస్తవానికి బెంగాల్ రాష్ట్రము సంబంధించి ఒక విషయం చెప్పుకోవాలండి. బెంగాల్ రాష్ట్రంలో ఒక 292-94 సీట్లు మన ఆంధ్రప్రదేశ్ కి సమానమైనటువంటి ఎమ్మెల్యే సీట్లు, అవిభక్త ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ కి సమానంగా 292-294 సీట్స్ ఉంటాయి. దీనిలో ఒక 70-80 సీట్లలో ముస్లిం ఓట్లు చాలా కీలకం. ఒకటి, మొత్తం బెంగాల్ యొక్క పాపులేషన్ లోనే, ఓటర్ల పాపులేషన్ లోనే నియర్లీ 29-33% ముస్లిం ఓట్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితమైనటువంటి లెక్క ఎప్పుడు తీయడం జరగలేదు. 29-39%, 31% ముస్లిం ఓట్స్ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మాత్రమే కంటెస్ట్ చేయగలరు. ఉదాహరణకి సందేశ్ ఖాళీ రీజన్ కావచ్చును, మీకు వచ్చేటటువంటి పురులియా కావచ్చును, లేకపోతే దినాజ్పూర్, వెస్ట్ దినాజ్పూర్, ఈస్ట్ దినాజ్పూర్, అదేవిధంగా మాల్దాతో పాటు మీకు ఉత్తర 24 పరగణ, దక్షిణ 24 పరగణ, ఈ జిల్లాలన్నింటిలో కూడా ముస్లిం ఆధిపత్యం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ చోట్ల భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది పాసిబుల్. ఈసారి ముస్లిం ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ వెనక పూర్తిగా కన్సాలిడేట్ అయింది. లాస్ట్ టైం అసెంబ్లీ ఓట్ల సమయంలో కూడా ఇది జరిగింది. హిందూ ఓట్లలో సిగ్నిఫికెంట్ ఓట్లు ఆమెకి పడుతున్నాయి. దాంతో పాటు ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఆమెకు పడుతుంది. ఆమె కాంగ్రెస్ తో ఎవరితో పొత్తు పెట్టుకోని కారణంగా ముస్లిం ఓట్లు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలకు అసలు ఓట్లు పడలేదు. మొత్తం అన్ని ముస్లిం ఓట్లు తృణమూల్ కి పడడం అనేది జరిగింది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఏ రోజైనా కూడా వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో బీజేపీ ఎదగాలన్నట్లయితే ఈ 31-32% ఏదైతే ముస్లిం ఓటర్ పాపులేషన్ ఉందో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, దానిని ఏ రకంగా ఇది చేయాలన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక మేజర్ దేశంలో అస్సాం, కేరళ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఈ 3 చోట్ల కూడాను ముస్లిం ఓటర్స్ చాలా బలమైనటువంటి బ్లాక్. సో వెస్ట్ బెంగాల్ వీటన్నిట్లలో కూడా వెస్ట్ బెంగాల్ చాలా కీలకమైంది. అక్కడ బహుశా దాని వల్ల ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ కి ఎక్కువ పడ్డాయి. బీజేపీలో కూడాను
బీజేపీలో ఒక వ్యాధి నేను గమనిస్తున్నది ఏంటంటే, అధికారంలో లేని ప్రతి చోట బీజేపీలో గ్రూపిజం ఎక్కువగా ఉంది. అధికారం వచ్చిన తర్వాత ఒక నాయకుడు ఎమర్జ్ అవుతాడు ముఖ్యమంత్రిగానో ఇంకోటో, కానీ ఈ అధికారం లేని చోట కేరళ చిన్న రాష్ట్రం ఒక సీటు గెలిచింది, 36 గ్రూప్స్ ఉంటాయి. ఇదే రకమైనటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడాను ఉంది. ఆ పరిస్థితి బెంగాల్లో ఉంది. అది బెంగాల్ ఇంకా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అది కూడా కొంత పార్టీ దెబ్బతినడానికి కారణమైంది. ఒక 8 సీట్లు బెంగాల్లో కోల్పోయి, అంటే గతంలో 18 ఉండేవి, ఈసారి 11 వచ్చినాయి. అయితే బీజేపీ 22 సీట్ల వరకు, ఇంకొక 3 సీట్లు కనీసం పెంచుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. అది జరగలేదు. కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా ఓటమి, అలాగే భారతీయ జనతా పార్టీ 2 సీట్లు సాధించడం అన్నటువంటిది మొన్నటి ఆర్టికల్ 370 రద్దు, 35A రద్దు తర్వాత జరిగిన పరిణామంగా చూడాలా, లేదా కొత్త బలం వచ్చిందా, ఉన్న బలం పోయిందా? కాశ్మీర్ రాజకీయాలు మారుతున్నాయి సాయి గారు. వాస్తవానికి నిజానికి ఒక్క కాశ్మీర్ మీద మనం ఒక గంట మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం కాశ్మీర్ లో అంతా కలిపి 5 సీట్లు, లడాక్ లో 1 సీటు, 6 సీట్లు. అంటే అవిభక్త జమ్మూ కాశ్మీర్ అని మనం చెప్పుకుంటే 6 సీట్లు. జమ్మూ కాశ్మీర్ 1, లడాక్ 1, 2 యూనియన్ టెరిటరీస్. వీటిలో మొత్తం 6 ఎంపీ సీట్లు. మ్యూట్లోకి వెళ్ళినట్టు. ఈ 6 ఎంపీ సీట్లలోనూ చెప్పండి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళి. 3 ఎంపీ సీట్లు లోయలో, కశ్మీర్ లోయలో, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి కశ్మీర్ లోయలో ఉన్నాయి. 2 సీట్లు జమ్మూ ఉధంపూర్. ఈ 2 కూడా హిందూ మెజారిటీ ఉన్నటువంటి ఏరియాలో. బీజేపీ గెలిచినటువంటి 2 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి హిందూ మెజారిటీ ఏరియాలో గెలిచింది. జమ్మూ అండ్ ఉధంపూర్. ఉధంపూర్ నుంచి మంత్రి జితేందర్ సింగ్ గెలిచారు. ఇక్కడ నుంచి ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటాను బహుశా, లేకపోతే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన గెలిచారు, చరణ్జీత్ లాంటి పేరు ఉంటుంది ఆయనకి. వీళ్ళిద్దరూ గెలిచారు. ఈ సీట్లు బీజేపీ 2014లో 2019లో కూడా గెలుచుకుంది, ఈ 2 సీట్లు. సో మిగతా లోయలో ఉన్నటువంటి 3 సీట్లలో ఈసారి జరిగింది ఒక పాజిటివ్, 2 పాజిటివ్ థింగ్స్ జరిగినాయి. మొట్టమొదటి ఏంటంటే ఓట్ల శాతం పెరిగింది. 9%, 6% మాత్రమే పోలింగ్ జరిగేది. ఈసారి ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు. పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు. ఇది ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకు పెరుగుతున్నటువంటి నమ్మకాన్ని సూచిస్తుంది. చాలా శుభ సంకేతం. ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో బహుశా శ్రీనగర్ కాక ఇంకొకటి అనంతనాగ్ నియోజకవర్గంలో ఉంటుంది. అనంతనాగ్ను ఈ రాజౌరిని కలిపి ఒక నియోజకవర్గం చేశారు. ఆ నియోజకవర్గంలో ఢిల్లీ కన్నా ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఢిల్లీలోని 7 లోకసభ సీట్ల యావరేజ్ పోలింగ్ కన్నా ఎక్కువ పోలింగ్ జరిగింది. చాలా శుభ సంకేతం. అయితే రెండవ శుభ సంకేతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లోని కశ్మీర్ వ్యాలీ. ఇక్కడైతే కశ్మీర్ వ్యాలీయే జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను నిర్ధారిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వేర్పాటువాదం కూడా కశ్మీర్లోనే ఉంటుంది. అక్కడ ప్రజలు ఇంతకాలము వేర్పాటువాదాన్ని ఉపయోగించుకుని రాజకీయాలు చేస్తూ ఇటు ఢిల్లీకి, అటు కాశ్మీర్కి, ఇటు పాకిస్తాన్కి మధ్యవర్తులుగా, మధ్య దళారులుగా ఉన్నటువంటి 2 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్, అదేవిధంగా మహబూబా ముఫ్తీకి చెందినటువంటి PDP, ఈ 2 సీట్లలో వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి కాశ్మీర్లో రానున్న రోజుల్లో ఒక కొత్త లీడర్షిప్ ని, పొలిటికల్ లీడర్షిప్ ని డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇటు ఉమర్ అబ్దుల్లా ఓడిపోయారు, అటు మహబూబా ముఫ్తీ ఓడిపోవడం అనేది ఒక రకంగా ఏంటంటే 70 ఏళ్లుగా దళారీ రాజకీయం చేస్తూ వచ్చారు. ఢిల్లీకి, శ్రీనగర్, కాశ్మీరీ ప్రజలకి, పాకిస్తాన్కి మధ్యవర్తుల్లాగా ఉండి అటు బెదిరించి ఇటు బెదిరించి కాశ్మీరీ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి నడుపుకున్నటువంటి రాజకీయాలు ఒక రకంగా సమాప్తమయ్యాయి. అయితే గెలిచిన సీట్లలో ఒక సీట్లో ఇంజనీర్ రషీద్, ఉమర్ అబ్దుల్లాని ఓడించిన వ్యక్తి, గెలిచిన వ్యక్తి ఇంజనీర్ రషీద్, అతను మహాకరడుగట్టినటువంటి వేర్పాటువాది నెగ్గాడు. మిగతా 2 సీట్లలో కాస్త మోడరేట్ నాయకులు గెలిచారు. కాబట్టి ఒక రకంగా కాశ్మీర్లో 2 శుభ సూచనలు, అదేవిధంగా ఇంజనీర్ రషీద్ వంటి వారు గెలవడము ఒక రకమైన ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామం కాశ్మీర్లో జరిగింది.
6వ సీట్ ఏదైతే ఉందో అది లద్దాఖ్ సీట్ ని బీజేపీ కోల్పోయింది, 3వ స్థానంలో వచ్చింది. సిట్టింగ్ సీట్ 2014-2019లో బీజేపీ నిలబెట్టుకున్నటువంటి సీట్. అక్కడ లద్దాఖ్ లో ఉన్నటువంటి ప్రజలలో కొంత బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆ పెరిగిన వ్యతిరేకత కారణంగా బీజేపీ 3వ స్థానానికి వచ్చింది. ఒక ఇండిపెండెంట్ తొలి స్థానంలో వచ్చారు. టూకీగా ఇది జమ్మూ కాశ్మీర్. రైట్. అంటే ఆ లడాఖ్కి సంబంధించి ఇండిపెండెంట్ దాకా వెళ్ళడానికి బీజేపీ అక్కడ చేసింది తప్ప, లేకపోతే పొరపాటు ఏమైనా ఉంటాయి? అతను బాగా ఫేమస్ కూడా అయ్యాడు కదా అప్పుడు లడాక్ ఎంపీ వచ్చి. అవునండి, నమ్గ్యాల్ సెరింగ్ అతని పేరు. జమ్యాన్ నాంగ్యాల్ సెరింగ్ అతను ఎంపీ అనమాట. అయితే గతంలో ఉన్న ఎంపీ. అయితే లడాక్ వంటి ప్రాంతంలో జరిగింది 2-3 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటి ఏంటంటే, ఏ ప్రాంతంలోనైనా ఆర్టికల్ 370 వల్ల లాభం పొందిన ఒక వర్గం ఉంది. ఇష్టారాజ్యం చేసి ల్యాండ్స్ ని తమ పేరిట రిజిస్టర్ చేయించుకుని ఆర్టికల్ 370 సాకు చూపించి తమ ప్రాభావాన్ని పెంచుకునే ఒక గ్రూపు ఇటు జమ్మూలోను, అటు శ్రీనగర్లోను, ఇటు లడాఖ్లోనూ ఉండేది. జమ్మూలో ఉన్నటువంటి వర్గము బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది. ఈసారి కూడా ఆర్టికల్ 370ని తీయడం జమ్మూలో ఉన్నటువంటి హిందువుల్లో కొందరికి ఇష్టం లేదు. అదే రకంగా ఈ లడాక్ లో కూడా ఒక వర్గం ఉంది. ఆ వర్గానికి ప్రతినిధిగా సోనం వాంగ్చుక్, మన 3 Idiots సినిమాలో హీరో, ఈయన పేరు మీదనే, ఈయన పాత్ర ఆధారంగానే చేశారని చెప్తారు. అది మొత్తానికి అది జరిగింది. సో ఇది ఒక విషయము. రెండవది, అంతకు ముందు ఎవరైతే యువ ఎంపీ ఉన్నారో ఆయనను లదాఖ్ లోనే ఉన్నటువంటి కొందరు సీనియర్ బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తుండేవారు. అతను చాలా ఇబ్బందుల మధ్య పనిచేశారు. అయితే ఎప్పుడైతే అతన్ని తొలగించి వేరే వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయించారో, లడాఖ్ లో ప్రస్తుతం కొంత అశాంతి నడుస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడంలో ఈయన విఫలమయ్యాడని పార్టీ భావించి వేరే వ్యక్తికి ఇచ్చింది. ఈయన తిరుగుబాటు చేశారు. లడాఖ్ లో ఉన్నటువంటి సర్వసాధారణ ఓటర్ కూడాను ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత లదాఖ్ లో అసెంబ్లీని ఏర్పాటు చేయలేదు కాబట్టి మాకు నష్టం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ 6 ప్రాంతంగా దీన్ని ప్రకటించలేదు అన్నటువంటి ఈ ఇష్యూని ఒకటి లేవనెత్తారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అందుకని బీజేపీ అక్కడ సీట్ ని కోల్పోయింది. ఇది ఓవరాల్ గా జరిగినటువంటి, అంటే లద్దాఖ్ యొక్క రాజకీయం చాలా ప్రత్యేకమైంది. ఇది మనము విస్తృతంగా ఒకసారి మాట్లాడుకోవచ్చు మనం కావాలని. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ లేదు, అక్కడ ఓన్లీ ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ కౌన్సిల్ కి ఎన్నిక జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ కౌన్సిల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధీనంలో పనిచేస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఫైనల్ అథారిటీ ఉంటారు. వీళ్ళు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలరు. దాంతో ప్రజాప్రతినిధులకి రాజకీయంగా ఎదిగేటటువంటి అవకాశం కోల్పోతున్నాము. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, మాకు ఎన్నికలు జరగడం లేదు అంటే వాళ్ళ ఆబ్జెక్షన్. అయితే మొత్తము లడాక్ రీజన్ లో మొత్తం జనాభా అంతా కలిపి కూడా 1.5-2 లక్షల కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి 1.5-2 లక్షలకు ఒక రాష్ట్రం చేయాలా వద్దా అన్న దాని ఫీజిబిలిటీ ఎంత అన్నటువంటి ప్రశ్న కేంద్రం ముందు ఉంది. కాబట్టి ఇది తాత్కాలికంగా బీజేపీకి కొంత దెబ్బ అని మనం భావిస్తాం. రైట్. మరొకటి, తెలంగాణలో పుంజుకుంది భారతీయ జనతా పార్టీ అనుకోవాలా? ఆశించినటువంటిదే జరిగిందా? కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చి ఇవాళ బలపడింది అనుకోవాలా? దాంతో కంపేర్ చేస్తే మొన్నటి అధికారంతో తేడా వచ్చిందా? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అక్కడ? బీఆర్ఎస్ ముందుగా అన్నిటికన్నా సులువైంది బీఆర్ఎస్ కాబట్టి మనం బీఆర్ఎస్ గురించి చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఓట్లు 16% పడిపోయినాయి. అంటే దాదాపుగా 16% ఓట్లు వచ్చినాయి పార్టీకి. కాబట్టి ఇది బీఆర్ఎస్ యొక్క కోర్ ఓట్. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ వెంట ఉండేటటువంటి ఓట్లు ఈ 16%. ఈ 16% పార్టీ నిలబెట్టుకోగలిగినట్లయితే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేంత వరకు పార్టీ తనను తాను సస్టైన్ చేసుకోగలిగి కార్యకర్తల్ని జాగ్రత్తగా ఉంటుంటే ఈ 16%కి తగినన్ని లోకల్ బాడీల్లో పార్టీ గెలవగలుగుతుంది. లేకపోయినట్టయితే ఈ నాయకులు కూడా నెమ్మదిగా అటు బీజేపీకి కొందరు, ఇటు కాంగ్రెస్ కొందరు వెళ్ళినట్టయితే పార్టీ యొక్క ఓటింగ్ శాతం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ వరకు. వాస్తవానికి మనము తెలంగాణని అర్థం చేసుకోవాలంటే ఇవాళ చాలా పేపర్స్ లో ఇచ్చినటువంటి మ్యాప్ మనకి మొత్తం కథని చెప్తుంది సార్. ఈ మ్యాప్ ఏం చెప్తోందంటే మొత్తము వెస్టర్న్ తెలంగాణ ఏదైతే ఉందో, వెస్టర్న్ తెలంగాణ మొత్తము బీజేపీ వైపు వచ్చింది.
ఈస్టర్న్ తెలంగాణ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఈస్టర్న్ తెలంగాణ కాంగ్రెస్ తో ఉంది. ఈ మధ్యలో ఒక జహీరాబాద్ ఉంది. జహీరాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 39,000 ఓట్లతో మాత్రమే. అంటే ఒక 16 నుంచి 19,000 ఓట్లు గనక బీజేపీ మేనేజ్ చేసుకుని ఉన్నట్లయితే ఈ సీటు కూడా బీజేపీ గెలిచి ఉండగలిగేది. కాబట్టి ఈ వెస్ట్రన్ తెలంగాణ మొత్తం బీజేపీ వైపు వచ్చింది, ఈస్టర్న్ తెలంగాణ మొత్తం ఖమ్మం. ఈస్టర్న్ తెలంగాణలో తూర్పు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినటువంటి సీట్లన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే భారీ మెజార్టీ, చాలా పెద్ద ఎత్తున. ఉదాహరణకి ఖమ్మం చూసుకోండి. ఖమ్మము రాష్ట్రంలోని అతి ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి సీట్లలో ఒకటి. మహబూబాబాద్ కూడా చాలా భారీ మెజారిటీతో గెలిచారు. పెద్దపల్లి కూడాను 2 లక్షలకు పైబడి ఓట్లతో గెలవడం జరిగింది. వరంగల్ కూడాను కడియం కావ్య భారీ మెజారిటీతో గెలిచారు. భువనగిరి కూడాను ఓవర్ 2 lakhs. ఇక నల్గొండ కూడాను రికార్డు మార్జిన్ సంపాదించుకున్నారు. నాగర్ కర్నూలు అరౌండ్ 90,000 1 lakh ఓట్స్ తో గెలవడం జరిగింది. జహీరాబాద్ లోయెస్ట్ మెజారిటీతో గెలిచిన సీటు. మహబూబ్ నగర్ కేవలం 4,500 ఓట్లు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఒక రకంగా ఓడినా కూడా చాలా బలంగా ఉందన్నది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ యొక్క బలము మీరు పర్సంటేజ్ కూడా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. అంటే గతంలో వచ్చినటువంటి ఓట్ల కన్నా కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది కాంగ్రెస్ కి. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం చాలా గణనీయంగా పెరిగింది. లాస్ట్ టైం 19% అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. బహుశా 14% వచ్చినట్టు, 14% దాకా వచ్చింది. 19% వరకు వచ్చింది, కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు. ఈసారి మాత్రము బీజేపీ 35% ఓట్లు సంపాదించుకుంది. కాబట్టి తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ బీజేపీ గెలిచిన 8 సీట్లని కనుక మీరు లెక్క చూస్తే ఈటెల రాజేందర్, ఆ తర్వాత బండి సంజయ్ని మించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడాను ఓవర్ 2 lakhs మెజారిటీతో గెలిచారు. ధర్మపురి అరవింద్ 1,00,000 చిల్లర ఓట్లతో గెలిచారు. మిగతా వాళ్ళందరూ కూడా 60,000, 70,000, 90,000 ఓట్లతోనే గెలిచారు. కాబట్టి బీజేపీకి ఇంకా చాలా హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వెస్టర్న్ తెలంగాణలో అది బాగా వేయగలిగింది, కానీ గెలిచినటువంటి మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇంకా పెంచుకోవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ యొక్క మార్జిన్స్ తో కనుక పోలిస్తే 2 పార్టీల మధ్య 5 percentage points తేడా ఉంది. ఇది మోదీ ఫ్యాక్టరు, కేంద్ర ప్రభుత్వం, ఇట్లాంటి అనేక ఫ్యాక్టర్స్ ఆధారంగా జరిగిన ఎన్నిక. దీన్ని అసెంబ్లీలోకి మార్చుకోవాలన్నట్టయితే ముందు స్థానిక సంస్థల్లో బీజేపీ చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడాను తన పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కి 5% లీడ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం, ఎందుకంటే చాలా భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లన్నీ భారీ మెజారిటీతో. ఒక్క సురేష్ షట్కర్ సీట్ జహీరాబాద్ వదిలేస్తే మిగతా సీట్లన్నీ కూడాను 2 లక్షలు, 1,50,000 ఈ మెజారిటీతో గెలిచింది. కాబట్టి ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలమైనటువంటి స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్. అంటే ఇక్కడ తెలంగాణ వరకు చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఒక లీడర్షిప్ సరిగ్గా ఎమర్జ్ అయినట్ట, ఇంకా ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉందంటారు? సాయి గారు, ఒక విషయము, రాష్ట్రంలో బలమైనటువంటి లీడర్ ఉంటేనే పార్టీ ఎదుగుతుంది అన్నది సరైంది కాదేమో. ఒరిస్సాలో ఎవరు పార్టీకి బలమైన నాయకుడు? ఒరిస్సాలో ఈరోజు బీజేపీ ఢంకా బజాయించి గెలిచింది. మొత్తం 19 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఒక సీటు మాత్రం కాంగ్రెస్ కి, ఒక సీటు బహుశా ఈ పార్టీకి, బిజు జనతా దళకి వదిలేసింది. అసెంబ్లీలో కూడా పూర్తి మెజారిటీని దాటేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒరిస్సా మొత్తంలో ఈ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు ఈయన చెప్పేందుకు ఎవరు లేరు. హిమాచల్ కావచ్చు, ఉత్తరాఖండ్ కానీ పార్టీకి ఆ రకమైనటువంటి నాయకుడు లేరు. ఈ వ్యక్తి ఇదిగో, ఈ వ్యక్తి ఉన్నారు, ఈ వ్యక్తి చుట్టూ బలమైన నాయకత్వం ఇది అని చెప్పడానికి లేదు. కాబట్టి బలమైన నాయకత్వము ఒక యాడెడ్ ఫ్యాక్టర్ మాత్రమే. తమిళనాడులో అన్నామలై వచ్చారు, బీజేపీ పర్సంటేజ్ 25కు పోలేదు, 11కే వచ్చింది. న్యాచురల్ గా బీజేపీ ఎంతైతే ఎదగాలో అది మోదీ ఫ్యాక్టర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్, ఆయన ఈ సెంగోల్, మిగతా అనేక ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీకి కొంత మద్దతు పెరిగింది. అన్నామలై ఉన్నా కూడా పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కేరళలో ఆ రకమైన లీడర్ ఎవరున్నారు బీజేపీకి ఒక ఎంపీ సీటు గెలుచుకోవడానికి, చరిత్ర సృష్టించడానికి? కాబట్టి స్థానిక లీడర్షిప్ అనేది అడిటివ్ ఫ్యాక్టర్. నేషనల్ పార్టీస్ కి స్థానిక లీడర్షిప్ అనేది అడిటివ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ అన్నం ఉంటే దాంతో పాటు నంచుకునేటువంటి కూర, పప్పు, చారు వంటిది స్థానిక నాయకత్వం. నేషనల్ పార్టీస్
కాబట్టి నేషనల్ పార్టీ వేళ్ళు ఊనుకుని బలంగా అది విస్తరించేటటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, గ్రాస్ రూట్ లెవెల్లో పెరిగినట్లయితే నాయకత్వం తనంతట తాను ఉద్భవిస్తుందన్నది నా అభిప్రాయం. నేను తప్పకుండా రైట్. ఒరిస్సా ఎలాగ అంత భారీ విజయం సాధ్యమైంది? వాస్తవంగా నవీన్ పట్నాయక్ కంటే అందరూ ప్రేమిస్తారు అక్కడ ప్రజలు, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా తప్పు అంటారు. ప్లస్ మోడీతో బాగా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. అందులో నెక్స్ట్ ఈ ట్రిప్ గెలిచుంటే రికార్డు అయి ఉండేది, ఆయన అత్యధిక సార్లు ముఖ్యమంత్రి అయినట్టు. అక్కడ ప్రజలు ఆయన తిరస్కరించడానికి. ఒరిస్సా విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒరిస్సాలో ప్రాంతీయ పార్టీ పొత్తు కోరింది బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి తమ గ్రాఫ్ పడిపోతుందన్న విషయం వాళ్ళకి అర్థమై వాళ్ళు పొత్తు కోరారు. బీజేపీ అక్కడ పొత్తుని ఒప్పుకోలేదు. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పొత్తు కోరింది. పొత్తు కోరగానే బీజేపీ ఒక అడుగు ముందుకేసి పొత్తు కుదుర్చుకుంది. జూనియర్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా పొత్తు కుదుర్చుకుంది. ఎందుకంటే ఇక్కడ పొత్తు వల్ల బీజేపీ లాభపడుతుంది, అక్కడ పొత్తు పెట్టుకుంటే బీజేపీ నష్టపోతుంది అన్నటువంటి అభిప్రాయం వల్లే అక్కడ పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ సొంతంగా పోటీ చేసి, తెలంగాణలో లేదు కదా పొత్తు, తెలుగుదేశం ఆంధ్రాలో కదా. తెలంగాణ కాదు, ఆంధ్ర. ఐఎమ్ సారీ, ఆంధ్ర. నేను తెలంగాణకి ఆంధ్ర అన్నట్టు ఈ పొరపాటు జరిగింది. ఆంధ్రలో నేను చెప్పేది. ఒరిస్సాలో జరిగింది ఏంటంటే, నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆరోగ్యం సహకరించారు. దాంతో ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడి అది పరిపాలన చేస్తోంది అన్నటువంటి నమ్మకము రియా ప్రజలకి కలిగింది. పైగా పార్టీలో 2వ స్థాయి నాయకత్వాన్ని డెవలప్ చేయదు. ఎక్కడ కూడాను ప్రాంతీయ పార్టీలు సెకండ్ లెవెల్ లీడర్షిప్ ని డెవలప్ చేయదు. ఈవెన్ మనకి ఇప్పుడు గెలిచిన తెలుగుదేశంలో కూడాను సెకండ్ లెవెల్ లీడర్షిప్ లేదు. లోకేష్ నాయకుడు కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడతాయి. చంద్రబాబు తరువాత ఎవరు అనేటటువంటి లీడర్షిప్ డెవలప్ చేయనంటే అక్కడ ఆయన దగ్గర కూడా సక్సెసర్ లేకపోవడము, బలమైనటువంటి విజయంత పాండా కావచ్చును, భర్తృహరి మెహతాబ్ కావచ్చును, వీళ్ళందరినీ పార్టీ నుంచి బయటకు తోసేశారు. పర్యవసానంగా జరిగింది ఏంటంటే, నందిని శతపథి కుమారుడు ఉన్నాడు, వీళ్ళందరినీ కూడా బయటకు తోయటంతో పార్టీకి ఆర్గనైజేషనల్ వీక్నెస్ వచ్చింది. ఆ ఆర్గనైజేషనల్ వీక్నెస్ ని అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్ ఆఫీసర్లు పార్టీలని నడపలేరు, వాడు ప్రభుత్వాన్ని నడపగలరు. సో ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి వ్యక్తి చేత పార్టీని నడిపించే ప్రయత్నం చేయడం అనేది ఆ పార్టీకి చావుదెబ్బ తీసింది. రెండవది, ఆ వ్యక్తి ఒరియా వ్యక్తి కాకుండా తమిళనాడు వ్యక్తి కావాలి. ఒరిస్సా లాంటి ప్రాంతము మీరు చరిత్ర కనుక చదివితే ఒరిస్సా మీద ఏ రోజు మొఘలులు పరిపాలన చేయలేకపోయారు. మొఘలు అసలు ఒక్కసారి కూడా గెలవలేదు. అటువంటి ప్లేస్ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు ఒరిస్సా సమాజం. ఒక తమిళుడు పార్టీని పగ్గాలు చేతిలో తీసుకుంటున్నాడు అన్నటువంటి భావన కలిగింది. నవీన్ పట్నాయక్ వల్ల కొంత డెవలప్మెంట్ జరిగింది. గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి కొంత జరిగింది. కలహండి లేకపోతే కోరాపుట్ ఇటువంటి ప్రాంతాల్లో ఆకలి చావులు తగ్గినాయి, కొంత ఉపాధి కల్పన జరిగింది, కొంత మంచి పనులు జరిగినప్పటికీ కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ చేసినవి జరిగినాయి. కానీ ఓవరాల్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి లాగానే వెల్ఫేర్ సెంట్రిక్ రూల్ ఎక్కువగా ఉండడం కూడా ఒక పరాజయానికి కారణమేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నవీన్ పట్నాయక్ పతనం అనేది గత ఎన్నికల నుంచి ప్రారంభమైంది. అయితే ఆయన అసెంబ్లీకి ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగారు, లోకసభకి తక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఈసారి అసెంబ్లీ, లోక్సభ రెండు కూడా వాష్ అవుట్ అయిపోయింది పార్టీ. గ్రాడ్యువల్ గా పతనం అవుతుంది. నవీన్ పట్నాయక్ దానిని గుర్తించినప్పటికీ కూడా కరెక్టివ్ మెజర్స్ తీసుకునే స్థాయిలో ఆయన ఆరోగ్యం లేకపోవడం, ఆయన అంటే ప్రజలకు చాలా ప్రేమ, అందులో సందేహం లేదు. ఎంత ప్రేమ ఉన్నా కూడాను ఒక స్థాయి దాటిన తరువాత ఇన్ఎఫెక్టివ్ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరిస్తారు. అదే ఒరిస్సాలో. రైట్. ఫైనల్గా ఒకటి, నరేంద్ర మోడీ ఇంతకుముందు 2014లోనైనా 19లోనైనా ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీతో బీజేపీకి వచ్చినాయి. మిగతా అందరూ భాగస్వామి పక్షాలు అన్నటువంటిది తోడు నడిచినటువంటిది. సంకీర్ణ తరహా పరిపాలన అన్నటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి చూశారు. కానీ ఈయన ఓ రకంగా తను డిక్టేట్ చేసినట్టు నడిచింది. ఈ దఫా ఇప్పుడు ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి. ఈయన పరిపాలన సక్రమంగా చేయటం సాధ్యమవుతుందా? ఏదైతే పాత తరహా వ్యవస్థలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? రెండో పాయింట్ ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ల రద్దు, లేకపోతే యూసీసీ,
ఇట్లాంటివన్నీ ఇంపాక్ట్ అయినాయి టోటల్గా? ముస్లిం రిజర్వేషన్ల రద్దు వరకు అయితే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో ఏ కోర్టుకు వెళ్ళినా కూడా కొట్టేస్తారు. కాబట్టి పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా అది కొనసాగే, అంటే వాళ్ళ కులాల పేరుతో ఇచ్చేశారు కదా ఆంధ్రాలో కానీ తెలంగాణలో. కులాల పేరుతో ఆంధ్రలో ఇచ్చారు. దుదేకుల ఇటువంటి వాటికి ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే అందరూ ముస్లింలు ఆ సర్టిఫికేట్ తీసుకుని తనను తాను షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్లు కూడాను దూదేకులు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. దానిని ఎట్లా అరికట్టాలని చూడాలి. కానీ ఇదే ఓవరాల్ గా అయితే ముస్లిం రిజర్వేషన్స్ ఉండవన్నది అది రాజ్యాంగంగా పరంగా కూడా చెల్లవు. అంటే ఒక మాట మీరు అన్నట్టుగా మోదీ ఈ పనిని ఏ రకంగా చేస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే మోదీ యొక్క రాజకీయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఏ రోజు కూడాను ఆయన పోల్ పొజిషన్ లోనే ఉంది. ఆయన ఒక ధ్రువంగా ఉండి రాజకీయాల మొత్తాన్ని శాసించారు. మొట్టమొదటిసారి ఆయన ఒక బలహీనమైన రాజకీయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎట్లా హ్యాండిల్ చేస్తారన్నది నాకు కూడా ఆసక్తిగానే ఉంది. ఒకటి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 2017 బహుశా గుజరాత్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి బేర్ మెజారిటీ వచ్చింది, 99 సీట్లు మాత్రమే వచ్చాయి, 100 కూడా దాటింది. ఇలాగే అప్పుడు కూడా కులాలు చాలా ఫ్యాక్టర్ గా పనిచేసినాయి. కులము అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీ అండ్ పటేళ్లకు చెందినటువంటి మరొక అబ్బాయి కుర్రవాడు ఉంటాడు, పటేల్ నాయకుడు ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు కలిసి పటేల్ అతను కుర్రవాడు, వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం కాంగ్రెస్ సహాయంతో కులతత్వాన్ని తీసుకొచ్చి మొత్తము గుజరాత్ ని అతలాకుతలం చేసి బీజేపీని వీకెండ్ చేశారు. ఈసారి దాదాపుగా అటువంటి పరిస్థితి కేంద్ర స్థాయిలో వచ్చింది. కులము ఈసారి ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తారో కూడా చూడాల్సిన, ఒకటి రాజకీయంగా, ఒకటి అడ్మినిస్ట్రేషన్ పరంగా, మూడవది కోర్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని నడిపించడం. అయితే నా నమ్మకం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి ఈ మూడవ నరేంద్ర మోడీ 3.0 కి సంబంధించినటువంటి ఎజెండాలోని 100 పాయింట్స్ కనుక ఉన్నట్లయితే 80% పాయింట్స్ అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైనవే, అట్లాంటివే అయ్యి ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి మోదీ సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసి వాటిని కార్యాచరణలో తీసుకుని రాగలరు. ఒకటి. రెండవది, ఒక 15% విషయంలో మిత్రపక్షాలతో వివాదము లేదా విభేదము ఉండవచ్చు. అది వాటిని కొంతకాలము కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటటువంటి పరిస్థితి బహుశా ఉండవచ్చును. మథుర, కాశీ, యూనిఫామ్ సివిల్ కోడ్, అది 1 నేషన్ 1 ఎలక్షన్, ఇవన్నీ కూడా కొంత వెనక్కి వెళ్తాయా అన్నటువంటి అనుమానం నాకు. ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అవకాశం ఈ రోజున భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. అట్లాగే రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. అలాగే మహిళా రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుంది. సీట్ల పెంపు భారీగా ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం ఉంటుందా, నష్టం ఉంటుందా? ఇది భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ప్రయోజనంగా ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మజ్లిస్తో ఆయనకు ఉన్నటువంటి స్నేహం కారణంగా నియోజకవర్గాలను ఎలా విభజించారంటే, హిందూ ఓటు, పాత బస్తీలోని హిందూ ఓటు మైనారిటీ ఇప్పటికి, కానీ హిందూ ఓట్లన్నింటినీ 4 నియోజకవర్గాల్లో వెళ్లేలా చేశారు. చంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర అండ్ యాకుత్పుర. పర్యవసానంగా పాత బస్తీలో హిందూ ఓట్లకి అసలు విలువ లేకుండా అయిపోయింది. ఏ నియోజకవర్గంలోనూ హిందువులు గెలిచేటటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి డిలిమిటేషన్ చేసినప్పుడు హిందువులు ఉన్నటువంటి బెల్ట్ అంతా కూడా కంటిగ్యూస్ బెల్ట్, అంటే ఒక ఆనుకుని ఉన్నటువంటి బెల్ట్ ఏదైతే ఉందో హిందూ బెల్ట్ అంతా కలిపి ఒక నియోజకవర్గం చేస్తే కనీసము పాత బస్తీలో ఒక హిందూ ఎమ్మెల్యే ఉంటాడు. ఎందుకంటే కొన్ని ఏరియాలకి మజ్లిస్ ఎమ్మెల్యేలు వెళ్ళి దాదాపు 40 సంవత్సరాలు. దెర్ ఆర్ సమ్ ఏరియాస్ ఇన్ ఓల్డ్ సిటీ, అక్కడికి మజ్లిస్ ఎమ్మెల్యేలు వెళ్ళి 40 ఏళ్ళు, ఎమ్మెల్యేని చూసి 40 ఏళ్ళు. కాబట్టి ఇటువంటివి నేను అనుకోవటం, డిలిమిటేషన్ ఇవన్నీ కూడాను రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా జరుగుతాయి. కేంద్రంలో పూర్తి బలం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలమైన రీతిలో నియోజకవర్గాలని విభజన చేసుకోగలిగింది. 2009లో జరిగింది నియోజకవర్గాల విభజన. 4లో మన్మోహన్ సింగ్, మళ్ళీ 9లో మన్మోహన్ సింగ్ వచ్చారు. 9 నియోజకవర్గాల పునర్విభజన
తరువాత జరిగిన ఎన్నిక 2009 ఎన్నిక. కాబట్టి బీజేపీ కూడా చేసుకోగలుగుతుంది. మహిళా రిజర్వేషన్లకు ఆల్రెడీ లోక్సభ ఆమోదం ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకుని రావడం, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు, ఇవన్నీ కూడాను సజావుగా, ఎందుకంటే ఇవి రాజ్యాంగ పరంగా జరిగేవి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అన్ని అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అది సాధ్యమవుతుందా కాదా అన్నది చూడాల్సిన అవసరం. రైట్. ఫైనల్గా ఈ విదేశాలు సాధారణంగా మోడీని ఎక్కనీయకుండా ఎదగనీయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాయి అన్నటువంటి ఒక ప్రచారం ఉంది. చైనా ఇన్వాల్వ్మెంటో, అమెరికా ఇన్వాల్వ్మెంటో, లేదా సోరోస్ లాంటిదో. ఇప్పుడు అట్లాంటి ప్రభావం ఏమన్నా ఇందులో కనిపించిందా? ఖచ్చితంగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ జరిగినటువంటి తీరు, దీన్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్స్ తరువాత నుంచి క్యాంపెయిన్ చేస్తున్నటువంటి పద్ధతి, పార్టీ యొక్క క్యాంపెయినింగ్ స్టైల్ మారింది. దీన్ని బహుశా రాజకీయ పార్టీలు ఇంకా గుర్తించలేదు. దీని మీద మనం మరొకసారి ఎప్పుడన్నా చర్చించవచ్చును. కానీ నాకు అనిపించేది ఏంటంటే కొంత మార్జినల్ గా, ఉదాహరణకి 300 సీట్లు వచ్చే చోట బీజేపీని 270కో 80కో తగ్గించగలిగేటటువంటి కొన్ని నియోజకవర్గాలు, ఉదాహరణకి పంజాబ్ లో 2 సీట్లు బీజేపీ 4 సీట్లు గెలుస్తుంది అనుకున్నారు. అది గెలవకుండా అక్కడ అమృత్పాల్ సింగ్ గెలవడం, దేశం నుంచి పంజాబ్ని విడగొడతాను, నేను మరొక భింద్రావాలను చెప్పినటువంటి దిబ్రూగఢ్ జైల్లో ఉన్నటువంటి అమృత్పాల్ సింగ్ గెలవడం అనేది ఇప్పుడు ఇది ఒక చాలా డేంజర్ సిగ్నల్. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖలిస్తానీ ఉద్యమానికి, ఎప్పుడు అతను జైలు నుంచి వచ్చి పార్లమెంట్ లో కూర్చుంటాడు, పార్లమెంట్ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటిస్తాడు, అతని స్పీచెస్ ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో 29 నాటికి ఇది మరింత పెద్ద ప్రమాదం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈసారి ముస్లిం ఓట్లు పడ్డటువంటి రీతి కూడా కొంత ఆందోళనకరమైంది. అదేవిధంగా మణిపూర్లో ఫర్ ఇన్స్టెన్స్, మణిపూర్లోని 2 సీట్లలో కూడాను బీజేపీ దాని మిత్రపక్షం ఓడిపోయింది. చిన్న సీట్లలో ప్రభావితం చేయడంలో ఈ ఫారిన్ ఫోర్సెస్ విజయం సాధించాయి. ఎందుకంటే చాలా చిన్న సీట్లు ఉన్నాయి. ఉదాహరణకి గోవాలో 2 సీట్లు ఉన్నాయి, నార్త్ గోవా, సౌత్ గోవా. సౌత్ గోవా బీజేపీ 13,000 చిల్లరతో ఓడిపోయింది. 13,000 చిల్లర. ఆమె టెంపో కంపెనీకి సంబంధించినటువంటి ఆవిడ పేరు లావణ్య అనుకుంటాను, లావణ్య డెంపో బహుశా, సబ్జెక్ట్ కరెక్షన్. ఆమె కంటెస్ట్ చేశారు. అక్కడ చర్చ్ అఫీషియల్ గా లెటర్స్ రాసి క్రైస్తవ చర్చిలకు, చర్చ్ అధికారులు అన్ని చర్చిలకు క్రైస్తవులందరికీ పంపించారు. దాంతో సాల్సెటీ అనే ఒక తాలూకా గోవా, ఈ సాల్సెటీ తాలూకా మొత్తము బీజేపీకి వ్యతిరేకంగా ఉండేసి, అంటే చాలా చిన్న ఒక సీటు తగ్గింది. మీకు చూడటానికి మణిపూర్లో చిన్న సీట్లు 2 తగ్గాయి. అదేవిధంగా మిజోరాంలో 1 సీటు తగ్గింది, ఎన్డీఏ మిత్రపక్షానికి బదులు వేరే పార్టీ గెలిచింది. అదేవిధంగా ఇక్కడ గోవాలో 1 సీటు తగ్గింది. ఇట్లా చిన్న చిన్న సీట్లు ప్రభావితం చేయగలిగే సీట్లలో ఈ విదేశీ ఫోర్సెస్ కొద్దిగా ఓటర్స్ ని ప్రభావితం చేసి ఉంటే చేసేటటువంటి అవకాశం లేకపోలేదు. ఈ రకంగా వీళ్ళు ఒక 10-15 సీట్లను ప్రభావితం చేసినా కూడా ఓవరాల్ టాలీ మారు. కాబట్టి ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ యూపీ, బీహార్ లో ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ జరిగినటువంటి తీరు, ముస్లిం, దళిత్, ఓబీసీ ఈ ఓట్లు కన్సాలిడేషన్ జరిగినటువంటి తీరు, ఎన్నికలకి ముందే చాలా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కూడా చాలా మంది పొరపాటున మనకు ఎందుకు 400 సీట్లు కావాలంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చాలా మంది బీజేపీ కార్యకర్తలే వాట్సాప్ మెసేజెస్ పంపారు. ఈరోజు వాళ్ళంతా అవి డిలీట్ చేసే పనిలో ఉంటారు. బీజేపీ కార్యకర్తలు పంపారు. ఎందుకు 400? నేను చాలా మంది మిత్రులతో మాట్లాడుతూ ఎందుకు పంపుతున్నారని అడిగితే, ఓపెన్ గా రాయాలండి, మీరు భయపడుతున్నారని నన్నే తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది వ్యక్తిగతమైన విషయం అయినా కూడా చెప్పక తప్పదు. కాబట్టి ఇది నా అభిప్రాయంలో ఈ ఒరిజినల్ వాట్సాప్ మెసేజ్ ఏదైతే ఉందో, మేము రాజ్యాంగాన్ని మార్చేందుకు, హిందూ రాజ్యాన్ని తెచ్చేందుకు ఇదంతా చేస్తున్నాం అన్నటువంటి మెసేజ్ ఇది బీజేపీ కార్యకర్తల నుంచి రాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో లేకపోతే ఇంకొకటి ద్వారానో వచ్చిన తర్వాత అమాయక కార్యకర్తలు ఆవేశంలో దీన్ని షేర్ చేయడము, దీనిని కాంగ్రెస్ ఉపయోగించుకోవడం, యూపీలో పెద్ద మార్పు రావడానికి ఇది ఒక కారణం. యూపీలో కానీ, బీహార్లో కానీ, రాజస్థాన్లో కానీ ఇవి కొంత పనిచేసి ఉంటాయి. ఖచ్చితంగా ఒక బలహీనమైన ప్రభుత్వము ఢిల్లీలో ఉన్నట్లయితే
విదేశీ శక్తులకి, ఈవెన్ మన మిత్రపక్షమని భావిస్తున్నటువంటి ఇజ్రాయెల్కి కూడా బలమైన భారతదేశం ఉండకూడదు. మిత్రపక్షమని భావిస్తున్న రష్యాకి కూడాను స్ట్రాంగ్ ఇండియా ఉండకూడదు. ఎందుకంటే తక్కువ డబ్బులకి వాళ్ళు మనం రష్యన్ పెట్రోల్ కొనుక్కుంటున్నాము, రష్యాకి నష్టం జరుగుతుంది. ఆ రోజు ఏదో కంపల్షన్ లో తక్కువ రేటుకి అమ్మింది. ఇప్పుడు నెగోషియేట్ చేసుకోవడానికి బలహీన ప్రభుత్వం ఉండాలి. ఇటువంటి ఫోర్సెస్ ఖచ్చితంగా పనిచేశాయి. నా అభిప్రాయంలో మైనర్ సీట్స్ లో డైరెక్ట్ గా రాజకీయాలను ప్రభావితం చేసినట్టుగా నేను భావిస్తాను. ఉదాహరణకి నేను గోవా ఎగ్జాంపుల్ ఇచ్చాను, మణిపూర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అదేవిధంగా మిజోరాం సీట్ ఉంది. 4 ఎంపీ సీట్ల లెక్క మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది, కళ్ళ ముందు తెలుసుకోండి. ఇలాగా మీరు చెప్పినటువంటి ఇటువంటి మిగతా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని మోదీ ఎక్కడా అనలేదు. కానీ మోదీని భక్తులుగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది చలామణి చేశారు, తెలియకుండా చలామణి చేశారు. అది చేయడం దేశభక్తిగా భావించి చేశారు. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఫారిన్ ఫోర్సెస్ కానీ ఉండవచ్చు. ఎందుకంటే ఈరోజు మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా సులువు అయిపోయింది రకరకాల సోషల్ మీడియా ద్వారా. కాబట్టి జరిగి ఉంటుందని నేనైతే దృఢంగా నమ్ముతున్నాను. అవి ఒక 20-25-30 సీట్లను ప్రభావితం చేసి ఉంటాయని నా అభిప్రాయము. నా దగ్గర ప్రూఫ్ అడిగితే ఏమీ లేదు. కానీ నేను గోవా లాంటి సీట్ని, గోవాలో అయితే ఒక తాలూకా సాల్సెట్ తాలూకా మొత్తం ఇట్ ఓటెడ్ అగైన్స్ట్ బీజేపీ జస్ట్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ క్రిస్టియానిటీ. గోవాలో క్రైస్తవులకి హిందువులకి ఘర్షణ లేదు, కలిసిమెలిసి జీవిస్తారు, మత మార్పిడులు లేవు, 2 వర్గాల మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది. అయినప్పటికీ సాల్సెట్ తాలూకా మొత్తం వ్యతిరేకంగా ఉంది. ఇది అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సాయి గారు. సంతోషం. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీలాంటి ముందు అసలు దేశ వ్యవహారాలకు సంబంధించి సమగ్రంగా అయితే మీరైతేనే బాగుంటారు ఉద్దేశంతోనే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జాయిన్ అయినందుకు. ఇది పరిస్థితి. ఓవరాల్గా దేశ రాజకీయాలలో ఏ విధమైనటువంటి ఫలితాలు, ఈ ఫలితాల వెనకాల ఉన్నటువంటి కారణాలని రాకా సుధాకర్ గారు సమగ్రంగా సవివరంగా చెప్పారు. ప్రజలకి అర్థమవడానికి సరైనటువంటి సంభాషణ ఇది.